నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను రఘునందన్. సో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్ ముసలాయన, చాలా పెద్ద వయస్సు. ఆయన ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. పాకిస్తాన్ ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోలేదు, మనం ఇంకా గుణపాఠం నేర్చుకోవాలి, మనకు చరిత్రలో తగిలిన దెబ్బల నుంచి మనం ఇంకా కోలుకోకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాం, మనకు నచ్చితే అమెరికాకు పోయి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, లేదా రష్యాకి పోయి మాట్లాడుతున్నాం, బ్రిటన్కి పోతున్నాం, మన నేల గురించి మనం ఆలోచించట్లేదు అని చెప్పి ఆయన వాతలు పెడుతూ పాకిస్తాన్ని అమెరికా టిష్యూ పేపర్ లాగా వాడుకుంది అని అన్నారు. అయితే టిష్యూ పేపర్ అంటే బాగుండదని చెప్పి ఇంకా దరిద్రంగా ఉండాలని టాయిలెట్ పేపర్ లాగా అనే మాటను ఆయన ప్రయోగించాడు. సో అక్కడి పార్లమెంట్లో సభల్లో ఆయన ప్రయోగించాడు. ఏంటంటే అమెరికా పాకిస్తాన్ని టాయిలెట్ పేపర్ లాగా వాడుకుంది. ఇది చరిత్ర, ఇది కథ కాదు నేను చెప్పేది, చరిత్ర. చరిత్రలో మనం 2 యుద్ధాలు చేసాం. అంటే పాకిస్తాన్ 2 యుద్ధాలు చేసింది. ఒకటి రష్యాతో యుద్ధం చేసే దాంట్లో భాగంగా అమెరికాతో కలగలిపి అటు ఈ తాలిబాన్లను తయారు చేసి, అంటే మిలిటెంట్లను తయారు చేసి, ఆ తర్వాత వాళ్లను రష్యా మీదకి ఉసిగొల్పింది. 1980లో యుఎస్ ఆఫ్ఘాన్ వార్ ఏదైతే ఉందో, అంటే సోవియట్ ఆఫ్ఘాన్ వార్ అంటారు దీన్ని, ఇదేదైతే ఉందో, వీళ్ళు ఏం చేశారంటే పాకిస్తాన్ వాళ్ళు అమెరికాతో కలిసి మిలిటెంట్లను తయారు చేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన వాళ్లను అందరినీ మిలిటెంట్లుగా తయారు చేసి ఆ తర్వాత రష్యా మీదకి ఉసిగొల్పారు. అలా మొత్తానికి ఒక యుద్ధం చేశారు. ఈయన అన్న 2 యుద్ధాల్లో ఒక యుద్ధం ఇది. ఆ తర్వాత 9/11 అంటే సెప్టెంబర్ 11, 2001 ట్విన్ టవర్స్ కూల్చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి, పెంటగాన్ ఒకటి. మొత్తానికి 4 ప్లేన్లు హైజాక్ చేసి రెండింటిని అలా కూల్చేశారు. ఆ తర్వాత ఒకటి వైట్ హౌస్ పోతూ పెన్సిల్వేనియాలో కూలిపోయింది అదే. సో ఈ రకంగా 9/11 ట్విన్ టవర్స్ యుద్ధం కూడా మనం చేసాం. అంటే దాని తర్వాత మొత్తం కంప్లీట్గా ఒక యుద్ధం ఎట్లా జరిగింది అంటే, ఈ మిలిటెంట్లను తయారు చేసి వాళ్ళందరినీ సోవియట్ యూనియన్కి యాంటీగా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టి అక్కడ యుద్ధం చేశాం. ఆ తర్వాత 9/11 అటాక్స్ తర్వాత మళ్ళీ ఈ మిలిటెంట్ల మీద మనం యుద్ధం చేసే ప్రయత్నంలో మనం మళ్ళీ అమెరికాకు సపోర్ట్ చేస్తూ మనం చేసాం. 9/11 అటాక్స్ అంటే ఇందాక చెప్పినట్టు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ పెంటగాన్ వీటి మీద దాడి చేయడం. సో దాదాపు 19 మంది మిలిటెంట్స్. మరి ఖవాజా ఆసిఫ్ ఏమంటాడంటే, ఈ 19 మంది మిలిటెంట్స్లో పాకిస్తాన్ వాళ్ళు ఎవరున్నారు, లేదా పష్తూన్లు ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. నిజానికి ఆ మిలిటెంట్స్ ఎవరు అంటే సౌదీ అరేబియా, ఈజిప్టు, లెబనాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అండ్ అల్ ఖైదా, ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతలో అల్ ఖైదా ఫస్ట్ మొహమ్మద్ బిన్ లాడెన్, ఆయన ఫస్ట్ తీసుకోలేదు, క్లెయిమ్ చేయలేదు, కానీ తర్వాత మేమే చేశామని అల్ ఖైదా క్లెయిమ్ చేసింది. సో ఈ రకంగా కనుక చూసినట్లయితే ఇవి ఎవరి యుద్ధాలు? అమెరికాకు సంబంధించిన యుద్ధాలు. మనం పాకిస్తాన్ మేడ్ ఇన్ అమెరికా యుద్ధాలన్నీ చేస్తున్నాం. ఎందుకు అంటే ఒక రష్యా కోసమో ఒక అమెరికా కోసమో ఈ సూపర్ పవర్ కొట్లాటలో మనం దూరుతూ ఉన్నాం. అంతేగాని ఇది మనకు సంబంధించిన ఒక ఇస్లామిక్కి సంబంధించిన యుద్ధం కాదు, మన నేలకు సంబంధించిన యుద్ధం అంతకంటే కాదు. అయినా మనం తలపడ్డాం. బిల్ క్లింటన్ మన దేశానికి వస్తే తెగ హడావుడి చేసేస్తాం. జనరల్ పర్వేజ్ ముషారఫ్కి అమెరికా అంటే ఎంతో ప్రేమ. ఈ రకంగా మనము అమెరికాకు ఊడిగం చేస్తున్నాం. అమెరికా కూడా మనల్ని టిష్యూ పేపరు, టాయిలెట్ పేపర్ లాగా వాడుకుంది. మనకింకా ఇప్పటికీ బుద్ధి రావట్లేదు. ఎట్లా అంటే అల్లా కూడా వెయిట్ చేస్తున్నాడు. ఇదంతా ఆయన అన్నాడు, ఇది అల్లా కూడా వెయిట్ చేస్తున్నాడు. ఏమిటి అంటే, మనం ఒక్కసారి దేవుడా నా తప్పు జరిగింది నా వల్ల అని గనక మనం ఒక్కసారి అల్లా ముందు మోకరిల్లితే అల్లా క్షమించేస్తాడు మనల్ని. కానీ మనం ఎవ్వరూ ఆ పని చేయట్లేదు. ఇప్పటికీ కూడా మనం ఫ్రెండ్షిప్స్ చేస్తున్నాం, కావాలని మనకు అవసరమున్న చాయిస్ తీసుకొని ఫ్రెండ్షిప్ చేస్తున్నామే తప్ప మనకు నిజమైన ఫ్రెండ్స్ ఎవరు గుర్తించట్లేదు. మాస్కో అంటాం, అమెరికా అంటాం, బ్రిటన్ అంటాం, కానీ మన మిత్రుడెవడు అనేది మనం గుర్తించట్లేదు అని ఖవాజా ఆసిఫ్ అంత పెద్ద ఆయన బాధపడుతూ ఆయన చట్టసభల్లో మాట్లాడిన మాటలు ఇవి. నిజానికి మనందరం ముస్లింలో మనకు ఒక నమ్మకం కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక నియమం కానీ, మనకు ఒక ధర్మం కానీ, ఇవన్నీ ముస్లింలకు నేర్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఆ పని చేయట్లేదు. మనకు ఒకడొచ్చి నేర్పాల్సిన అవసరం లేదు. అలాంటిది మనం ఆ పని చేయకుండా, మన దేశం కోసమో మన మతం కోసమో కొట్లాడకుండా, లేదా మనం నిబద్ధత ఉండకుండా మనము అమెరికా చెప్పినట్టు చేస్తూ ఉన్నాం. అందుకే అమెరికా మనల్ని టాయిలెట్ పేపరు, టిష్యూ పేపర్ లాగా వాడుకుంది అని ఖవాజా ఆసిఫ్ అంటున్నారు. నిజానికి
పాకిస్తాన్ భారత్తో కూడా తలపడింది. ఈ 1965 వార్ ఏదైతే ఉందో అది, లేకపోతే 1971 వార్ విషయంలో కూడా మన భారత్తో తలపడ్డ పరిస్థితి, అది కూడా అమెరికా సంబంధం పెట్టుకొని, అమెరికా వెపన్స్ వాడి. ఈ రకంగా ఖ్వాజా ఆసిఫ్ భారత్ పేరు ఎత్తకపోయినా మనం అమెరికాకు ఊడిగం చేస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా అమెరికాకే ఊడిగం చేసింది, అమెరికా టాయిలెట్ పేపర్ లాగా వాడుకుంది అనేది వాస్తవం అనేది ఈరోజు పాకిస్తాన్ ఒప్పుకున్నట్టే మనం ఆలోచించాలి. ఎందుకంటే అతను ఒక డిఫెన్స్ మినిస్టర్, ఆయన ఆ మాట అన్నాడంటే ఖచ్చితంగా అది బాధ్యత తీసుకొని అన్నాడు. సో ఈ రోజు వరకు పాకిస్తాన్కి అదే జరిగింది. ఇప్పటికైనా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అల్లా కూడా క్షమించడు అని ఆయన స్వయంగా చెప్తున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నాడు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్గా మనం ఆలోచించాలి. ఈరోజు ఆసిమ్ మునీర్ కానీ లేకపోతే షాబాజ్ షరీఫ్ వీళ్ళిద్దరూ కూడా సందట్లో సడేమియాలాగా అమెరికాకు పరిగెత్తుకొని వెళ్ళి ఇవన్నీ చూపెడతారు. ఏవి? రేర్ ఎర్త్ మినరల్స్. ఇదొక ఎత్తు అయితే రష్యాకి వెళ్తారు. రష్యాకి వెళ్ళి అక్కడ పుతిన్ని ఇలా ఇలా అని చెప్పి నమస్తే పెడతారు. లేకపోతే షాంఘై మీట్కి వెళ్తారు, చైనాకు వెళ్తారు. ఇట్లా రకరకాల వెధవేషాలన్నీ వేస్తూ ప్రపంచం పట్ల అంటే వాళ్ళ నిబద్ధతను, పాకిస్తాన్ పట్ల ఉన్న వాళ్ళ నిబద్ధతను వాళ్ళు ఊరికే ఈ రకంగా చూపెడుతూ ఊరికే సింపుల్గా సిల్లీగా మారిపోతూ ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. అండ్ దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు అమెరికాకి. ఈరోజైతే రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో కావచ్చు, లేకపోతే డిఫెన్స్ ప్యాక్ట్స్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పాకిస్తాన్ ఇటు భారత్ని చూసి పెద్ద పెద్ద డీల్స్ ఏవో చేసుకుంటున్నాం అని చేస్తోంది. కానీ మన నేల కోసం, మన మతం కోసం మనం చేసేది ఏమీ లేదు అనేది ఆయన చెప్తున్న మాట. ఈరోజు సిచ్యువేషన్ కూడా అట్లాగే ఉంది. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఫస్ట్ అంటాడు. అతని ఉద్దేశం ఏంటంటే పాకిస్తానే ఫస్ట్. మరి అలా అని చెప్పి వెంటనే మన దేశం మీద విపరీతమైన ద్వేషం చూపెడతాడు. మన మీద గజ్వాయ హింద్ అంటాడు. అంటే మనం ఇక్కడ కూడా ఇస్లామిక్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి అంటాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక షాబాజ్ షరీఫ్ కూడా మేము దేహి అంటూ మన మిత్ర దేశాల వైపు వెళ్తూ ఉంటాము, తల దించుకొని చేతులు చాపి అని చెప్పి ఆయన కూడా ఒప్పుకున్నాడు. సో వీళ్ళు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు అనే విషయాన్ని ఈ రోజుల్లో అర్థం చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నిజంగానే అమెరికాకు తొత్తుగా మారి మన భారతదేశం మీద కూడా ఈ రకమైన దాడులు చేస్తూ, ఈ రకమైన ద్వేషాన్ని పెంచుతూ, అక్కడున్న చిన్నపిల్లాడు కూడా మన దేశం మీద ద్వేషం పెంచుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది కాదు, ఇది తప్పు, అల్లా మనల్ని క్షమించడు అనేది ఖ్వాజా ఆసిఫ్ చెప్తూ ఉన్నాడు. మరి నిజంగా ఈ మాటలు విని వాళ్ళు గనక బుద్ధి తెచ్చుకుంటే అటు భారత్తో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా దేశంతో కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ మరి అటువంటి అవకాశం ఉందా? పాకిస్తాన్కు నిజంగా బుద్ధి వస్తుందా రాబోయే రోజుల్లో కూడా? ఎందుకంటే అస్తవ్యస్తం అయిపోయింది. ఇటు మిలిటెంట్లు, అటు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేస్తోంది పాకిస్తాన్. ఇప్పుడు అదే బాధ వాళ్ళకి, ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకు యుద్ధం చేయాల్సి వస్తుంది అని, నా కర్మరా బాబు అని తలగొట్టుకుంటుంది పాకిస్తాన్. వాళ్లే కదా తయారు చేసింది అక్కడ మిలిటెంట్లను. సో ఇది వాళ్ళ ఉద్దేశం. మరి దీనిపై మీరేమంటారు? అంటే నిజంగా పాకిస్తాన్కి బుద్ధి వచ్చిందా? కేవలం ఇది వ్యాఖ్యల్లాగా ఉంటుంది, ఆ తర్వాత పాకిస్తాన్ తన పని తాను చేసుకుంటూ పోయి ఇటు భారత్తో రచ్చ చేసుకోవడం, అటు ఆఫ్ఘనిస్తాన్తో కూడా ఇప్పుడు శత్రుత్వం పెట్టుకోవడం, ఇలాగే కంటిన్యూ చేసుకొని నాశనం అయిపోతుందా? మీరు కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.